హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనసే మౌనం ఛానల్కి స్వాగతం అండి. 4వ వారం ద్వారకా తిరుమల వెళ్తున్నానండి బస్సులో నేను. ఇదిగోండి ఇక్కడ నేను కొబ్బరికాయ దీపారాధన స్వామికి తులసిమాల అవి తీసుకున్నానండి. పసుపు కుంకుమ మెట్టు పూజకి ఎప్పుడూ ఈ షాప్లోనే తీసుకుంటున్నాను. అన్నీ కింద అమ్ముతారు, పైన అమ్ముతారండి. పైన హోమం చేస్తున్నారండి. చాలామంది కూర్చున్నారు. వాయిద్యం వాయించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ హోమం ఏంటో నాకైతే తెలియదు. మెట్ల మార్గం అండి ఇది. స్వామివారి పాదాల దగ్గర ఆయన బొప్పరం చేయించుకొని చక్కగా కింద స్వామివారికి పాదాలకు దండం పెట్టుకుంటున్నారండి. దీపారాధన చేస్తారు స్వామివారి పాదాల దగ్గర. దక్షిణ రాజగోపురం అండి. మెట్టు పూజ చేస్తున్నారు చూడండి. చాలామంది మెట్టు పూజ చేస్తున్నారు. ఇక్కడ తమలపాకు, ఖర్జూరం, కాసు అవి పెట్టి మెట్లు పూజ చేశారండి. ఇక్కడ పెళ్లి జరుగుతుంది. పెళ్ళి అయిపోయింది. మెట్లు పెళ్ళిళ్ళు వేస్తారు కదండి, బిందులో ఉంగరాలు అయ్యని అవి తీపిస్తున్నారండి పెళ్లి కూతురు పెళ్లి కూతురుతో. ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుందండి. పొద్దున్నే ఇది. ఇక్కడ జీలకర్ర బెల్లం పెడతాకి రాములవారి ఫోటో దగ్గర పెట్టారండి. పెళ్ళికి అందరూ సిద్ధమవుతున్నారు. చాలా పెళ్ళిళ్ళు అయినాయండి. ఇక్కడ తమలపాకుల మీద ఆకు ఒక్క పెట్టారండి. 7 అడుగులు నడిపిస్తారు చూడండి. కొంతమంది అలా ఒక్కల మీద నడిపిస్తారండి. ఇక్కడేమో తెరచాప అడ్డు పెట్టారు. ఇంకో పెళ్లి జరుగుతుంది ఇక్కడ. చాలా పెళ్ళిళ్ళండి. ఇక్కడ దర్శనం అయిపోయి పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ మన వాళ్ళు ఎక్కడున్నారని అనుకుంటా మాట్లాడుకుంటున్నారండి ఆడవాళ్ళందరూ. దక్షిణ రాజగోపురం అండి. కింద మండపంలో ఈ పెళ్ళిళ్ళు జరిగాయండి. పైన అనివేటి మండపంలో కూడా జరుగుతాయండి. ఇక్కడ ఒక అతను మెట్టు పూజ అయిపోయాక ఈ దక్షిణ రాజగోపురం ఎవరన్నా వస్తారేమో అని గేట్ వేసేసి ఉంచున్నాడండి. మెట్టు పూజ ఇలా చేసుకుంటూ వెళ్తామండి పైకి. మెట్లేపు స్వామివారికి చాలామంది మెట్టు పూజ చేసుకుంటూ వస్తున్నారండి. మీరు కూడా చూసేయండి. ద్వారకా తిరుమల అండి. చిన్న తిరుపతి అని కూడా అంటారు. మెట్టు పూజ చూడండి చాలామంది చేస్తారండి. అలాగే మోకాలతో కూడా నడుస్తారండి. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, ఎవరైనా సరే. ఏమి ఇక్కడ పిండి దీపాలకి రెడీ చేసుకుంటున్నారండి. ఒక చెప్పాను కదండి, చింతలో 2 చెట్లు ఉంటాయండి, పెద్ద పెద్ద చెట్లు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారండి. ఈ ఫోటో చూడండి. వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నారు, పూజ అని చూస్తుంది బొప్పరం చేయించుకొని. ఇక్కడ దీపారాధన చేస్తారండి చెట్ల దగ్గర. ఎక్కువ దీపారాధనలు అండి. స్వామికి ఇష్టమైంది ఏంటి, దీపారాధనేనండి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది దీపారాధన. ఆయన ఆపద మొక్కులు వాడు, అనాథ రక్షకుడు అని. చూడండి క్యూ లైన్లు ఎంతమంది ఉన్నారో దర్శనానికి. స్వామి దర్శనానికి చాలామంది ఉన్నారండి లైన్ కట్టి. నేనైతే ప్రతి శనివారం వెళ్తున్నానండి. 7 వారాలను మొక్కుకున్నాను. వారం వెలిసి మీకు కూడా వీడియో పెడతాను, చూసేయండి. ద్వారకా తిరుమల ఈ చెట్టు దగ్గర అండి. పిండి దీపాలు ఎక్కువగా చేస్తున్నారు. పూజ అయ్యి పసుపు కుంకుమ వేసి పిండి దీపాలు ఎక్కువగా పెడుతున్నారండి స్వామివారికి. ఇక్కడ ఆడవాళ్ళందరూ కూర్చున్నారు చూడండి. ఇదేమో దీపారాధన మండపం అండి. ఇక్కడ స్వామివారు ఉంటారు. ఇక్కడ కూడా దీపారాధన చేసుకుంటారండి. ఎక్కువగా దీపారాధనే ఉందండి శనివారం నేను వెళ్ళిన రోజున. చూసారండి, మన ఆడవాళ్ళం ఎక్కడ ఉంటే అక్కడ ఏ చెట్టు కనపడినా అక్కడ పూజ చేసేసుకుంటాం. ఇదివరకు ఇక్కడ చేసేవారు కదండి, ఇక్కడే చేసేవాళ్ళు. పెళ్లి జంట చూసారా, పెళ్ళి అయిపోయింది. దర్శనానికి వచ్చారా ఏమో కానండి. ఇక్కడ ఒక పెద్ద ఆయన బొప్పరం చేయించుకొని దండం పెట్టుకుంటున్నారండి. ఇప్పటికప్పుడు శుభ్రంగా ఊడ్ చేసి ఎత్తేస్తున్నారండి ఆడవాళ్ళు. అక్కడ వర్కర్స్ అండి. ఈమె కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇస్తున్నారండి. మీరు కూడా అద్దేసుకోండి స్వామివారికి. ఇక్కడ పెళ్లి జంట అండి. వీళ్ళు పంతులు గారికి ముక్తాకి నుంచున్నారు. వీరు ఒక జంట. కూర్చొని అందరూ పిండి దీపాలు అవి చేసుకుంటున్నారండి. బామ్మగారు వీళ్ళందరూ కూర్చొని చక్కగా కింద కూర్చొని పిండి ప్రమిదలు అవి రెడీ చేసుకుంటున్నారండి స్వామివారికి దీపాలు వెలిగిస్తానికి. ఇవ్వండి చెట్టు దగ్గర అందరూ కూర్చొని కొబ్బరికాయ కొడుతున్నారు. ఏమి పూజ అయిపోయింది, ఏంది కొబ్బరికాయ కొడుతున్నారు. పూజ చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. దీపాలు వెలిగించే దీపాలు వెలిగించుకోండి. ఒక కొత్త జంట వెళ్తున్నారు మళ్ళీ దీపారాధన చేసేసుకొని. ఇది స్వామివారికి కొబ్బరికాయలు కొట్టు స్థలం అండి. ఇక్కడ ఎంతమంది భక్తులేనండి. అసలు జనం అని అనకూడదు, నేను అందరూ భక్తులేనండి. స్వామివారి గుడికి వచ్చి సన్నిధికి వచ్చిన వాళ్ళు అందరూ భక్తులే. భక్తి లేనిది ఎక్కడికి వెళ్ళలేమండి, కాలు కూడా పడదు. స్వామి మనల్ని ఎప్పుడు చూద్దాం అని అనుకుంటే మనం అప్పుడే వెళ్తామండి. స్వామి అనుగ్రహం లేనిదే వెళ్ళలేమండి. ఏ గుడికైనా సరే, ఏ దేవాలయానికైనా, ఏ ఊరు అయినా సరేనండి, ఏ దేవాలయానికైనా ఏం స్వాములు అనుగ్రహిస్తే కానీ తప్ప. ఇవ్వండి ఏమి కొబ్బరికాయ కొడతాకి నుంచున్నారు ఇక్కడ. ఇంకా చంటి పెట్టిన ఎత్తుకొని
ఎండని లేదండి బాబు, ఎండని లేదు, ఏం లేదు. స్వామి దర్శనానికి అంతలా వస్తున్నారండి. గోడ మీద చూసారా స్వామివారి చిత్రపటాల్లాగా ఈ మధ్య పెట్టారండి ఇవి. విష్ణుమూర్తి అవతారం, శ్రీకృష్ణ తులాభారం. ఇక్కడ ఈయన మంచినీళ్ళు ఇస్తున్నారండి. మంచినీళ్ళు మట్టికి లోటు ఉండదండి స్వామివారి గుడిలో. చూసారా ఇలాగా గ్లాస్తో పట్టిన వెనకాల వాటర్ ట్యాంక్ తగిలించుకొని మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ బ్యాటరీ కార్ వచ్చేసిందండి. పెద్దవాళ్ళందరూ ఎక్కేవారు ఇది వరకు, నడవలేని వాళ్ళు. ఇప్పుడు చిన్న పెద్ద అందరూ ఆ ఎండకు తడిసి ఎక్కేస్తున్నారండి బ్యాటరీ కారు. ఇదిగోండి పెద్దవాళ్ళు. ఇది తూర్పు రాజగోపురం అండి. ఇది తూర్పు రాజగోపురం. నేను కూడా బ్యాటరీ కార్ ఎక్కానండి. బ్యాటరీ కార్ ఎక్కి వీడియో తీసుకున్నానండి. ఇదిగోండి ఆడవాళ్ళు ఇక్కడ బొప్పనాలు చేయించుకున్నారు చూడండి భక్తులు. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ద్రాక్ష పళ్ళు పిండి దీపారాధన చేశారండి. చూడండి ఇంకా చాలామంది భక్తులండి. ఈ టైం ఆ టైం అని లేదు. ఇది అనివేటి మండపంలోకి వచ్చానండి ఇంకా నేను ఆ బ్యాటరీ కార్ ఎక్కి. ఎందుకంటే నేను కింద దక్షిణ రాజగోపురం కింద చెప్పులు విడిచేసి నేను మెట్టుపోటు చేసుకొని పైకి వచ్చేస్తున్నానండి. తర్వాత ఇలా బ్యాటరీ కార్ ఎక్కి నేను మళ్ళీ కిందకు వచ్చి స్వామివారి పాదాల దగ్గరికి వచ్చి నేను మళ్ళీ ఉచిత బస్సు ఎక్కి వెళ్తున్నానండి భోజనానికి. ఎన్ని తిరుగుతున్నానండి ఎండలో అలాగా. ఇదిగోండి మంచినీళ్ళకి ఏ కొరత ఉండదండి. దాహానికి ఎక్కడికక్కడ ఇలా టిన్నులు పెడతారండి మంచినీళ్ళు. ఇది అనివేటి మండపం అండి. దర్శనం అయిపోయిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారండి. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళని చూసుకుంటా భక్తుల్ని. ఎంత జనం అండి బాబు, భక్తి జనం. బ్యాటరీ కార్లో వెళ్తా వీడియో తీసుకున్నానండి. ఇక్కడ కూర్చున్నారు పిల్లలు చూసారా, బొమ్మలై కొనుక్కొని కూర్చుంటారండి. ఈ పక్క ఆ పక్క షాపులు ఉంటాయండి పిల్లలు కొనుక్కునేంటి. ఇదిగోండి బ్యాటరీ కార్ దిగింది, భక్తులు వెళ్తున్నారు. ఇంకా ఇక్కడేమో నామాలు పెడుతున్నారండి. నామాలు పెట్టేవాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారండి, డిమాండ్ అయితే చేయరు. ఇది కృష్ణుడిదండి. గోవులు ఉంటాయి ఇక్కడ. కృష్ణ పరమాత్ముడు ఉంటాడు. పరమాత్మ అంటేనే గోవులండి. నత్తి వస్తుంది క్షమించండి. మీరు కూడా ఇక్కడ దాణా వేస్తుందండి ఆవిడ. డబ్బులు ఇస్తే మనం కూడా దాణా ఇస్తారండి మన పేరున. అలాగే ఇక్కడ గోత్రనామాలు చెప్తారండి. శ్రీ స్వామి దగ్గర కిట్టయ్య దగ్గర తీర్థప్రసాదాలు ఇచ్చారు, ఆమెకు తలకు రాసుకున్నారు. గోత్రనామాలు చెప్తారండి పంతులు గారు. ఇక్కడ దర్శనం చేసుకోండి గోవుల్ని, శ్రీకృష్ణ పరమాత్ముని. బొడ్డోళ్ళు చూసారా నామాలు పెట్టుకొని కూర్చొని ప్రసాదం తినేస్తున్నారు. అక్క తమ్ముడు అనుకున్నాండి బొడ్డోళ్ళు ఇద్దరును. ఆడవాళ్ళు ప్రసాదం తింటా చెప్పుకొస్తున్నారు ఎంత బాగా జరిగిందో దర్శనం అనుకొని. ప్రసాదం తీసుకుంటా బొప్పనాళ్ళండి. భక్తితో చేయించుకుంటారండి. ఈ పాప ఇక్కడ వీరు ఇడ్లీ తింటున్నారండి. ఈ టైంకి భోజనం పెడతారండి. వీరు తెలియదు అనుకుంటా. కింద ఇడ్లీ తెచ్చుకొని తింటున్నారు, వీళ్ళు టిఫిన్ తెచ్చుకొని తింటున్నారు. ఇదండి అనివేటి మండపం అనమాట. మళ్ళీ వెళ్తున్నారు. ఇదిగో ట్రాక్టర్ చూసారు ఎక్కడికక్కడ కింద మనకి పరంజాలు వేస్తారు చూడండి, కింద కాలు కాలకుండా వేస్తున్నారండి. అలా వాటర్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. అనివేటి మండపంలోంచి బయటకు వస్తున్నారండి. ఈ బుడ్డ చూడండి, దానికి ఏం అర్థం కాక అలా గోపురాలు ఇంకా చూస్తూ నుంచుంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే పెద్దోళ్ళు బుడ్డదానికి. ఇదైతే దక్షిణ రాజగోపురం అండి. ఇది మధ్యాహ్నం అయినాక నేను తీసిన వీడియో అండి. మళ్ళీ అప్పటికి కూడా ఇంకా ఎప్పుడైనా నేను స్వామికి ఇదిగోండి మోకాలతో నడుస్తా, మెట్టి పూజ చేసుకుంటే. ఇటు బొడ్డోడు చూడండి కొబ్బరికాయ చేతితో పట్టుకొని మోకాలతో ఎక్కుతున్నాడండి. కొబ్బరికాయల పైన కూడా అమ్ముతారు. ఇదిగోండి చూసారా చాలామంది భక్తులు మెట్టి పూజ చేసుకొని వెళ్తున్నారండి స్వామికి. ఎంత భక్తి అండి. నాకైతే అసలు 2 కళ్ళు చాలతలేదండి. నాకు చెప్పడం రాదు కాదనండి. అసలు ఎంత స్వామి లీల లేనిది మనం ఏమీ చేయలేమండి. అసలు అఖండ దీపం వెలిగించారండి, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇది దక్షిణ రాజగోపురం అండి. ఏమి చూడండి భక్తితో దండం పెట్టుకొని మెట్టి పూజ మొదలెట్టారండి ఏమిటి. నేను మళ్ళీ మధ్యాహ్నం నేను తీసిన వీడియో అండి. 11:30కి ఇది వీడియో పెళ్ళి అవుతుందండి. ఇక్కడ చూసారా నేను ఉచిత బస్సు కోసం కింద ఉన్నానండి. ఇక్కడ స్వామివారి విగ్రహాలు అమ్ముతుంటే అది కూడా వీడియో తీసుకున్నానండి నేను. ఇదిగోండి ఉచిత బస్సు ఎక్కాను భోజనానికి. అందరూ ఎక్కారండి బస్సు. ఇక్కడ ఖాళీగా ఉందండి మెట్ల దగ్గర. పైన స్వామివారి సన్నిధి కాడ అయితే అసలు ఖాళీ ఉండదు, తోపులాట జరుగుతుందండి. నేను మెట్ల దగ్గరికి వచ్చి ఎక్కానండి. బస్సులోంచి వీడియో తీసుకున్నానండి. గోపురాలని స్వామివారికి నమస్కారం చేసేసుకోండి. పైకి వెళ్తున్నానండి భోజనానికి. ఇదిగోండి స్వామివారి భోజనం. ఎప్పుడు ప్రసాదం తినకుండా రానండి. ఇక ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వస్తే పైన తీసేసుకున్నానండి. నేను భోజనం అయ్యాక లైన్లో నుంచొని ఈ ప్రసాదాలు తీసుకున్నానండి. తీసుకొని ఇంకా
శివాలయానికి వెళ్ళానండి. శివాలయానికి వచ్చి ఇదిగోండి ధ్వజస్తంభం దండం పెట్టేసుకోండి. శివాలయానికి వచ్చాను. ధ్వజస్తంభం ఎవరో జంట దండం పెట్టుకుంటున్నారండి. ఈరోజు కూడా శివాలయం మూసేస్తారు అనుకున్నాను కండి, తెరిచే ఉంచారు. స్వామి దర్శనం అయింది. పక్కన ఉన్న శివయ్య అండి ఈయన. దర్శనం చేసుకున్నాను. ఇదిగోండి పనస చెట్టు, పనసకాయని కూడా వీడియో తీశాను. ఇక్కడ అన్నదమ్ములు ఒకే రకం డ్రెస్సులు వేశారు చూడండి. బొప్పనాలు చేయించుకున్నారు వీళ్ళు. ఎంచక్కా ఆడుకుంటున్నారు. ఏవీ తెలియని వయసు కదండి, అలా చిన్నతనం అయిపోతే పోండి నేను కూడా అనిపించిందండి ఆ బొడ్డోళ్ళని చూడంగానే. ఇదిగోండి ఇక్కడ గోడ మీద శివాలయంలో ఇలాగ పెట్టారండి గోడకి దేవుళ్ళని. ఈ దేవుళ్ళ పేర్లు ఏంటో ఒకసారి తెలియచేయండి. నాకైతే అర్థం కాల. వినాయకుడు అయితే అర్థమయ్యాడు. ఈ దేవుళ్ళు ఎవరో కమెంట్ చేయండి. శివాలయంలో పెట్టారండి ఇలా గోడకి శివపార్వతులు. చూడండి ఫ్యామిలీ దర్శనం చేసుకొని ఎంచక్క పెద్ద పెద్ద అరుగులండి. బయటకు వచ్చాక కూర్చున్నారండి అక్కడ. ఎవరైనా కూర్చోవచ్చండి భక్తులు. స్వామి దర్శనం అయిపోయాక కాసేపు శ్రద్ధ ఇచ్చుకుంటారు కదండి. ఎండకండి బాబు, ఎంత ఎండ అనుకున్నారు. ఇదిగోండి నేను కూడా వీడియో తీసేసుకున్నానండి. స్వామివారి గోపురం దగ్గర బయట అండి. ఇదిగా శివాలయం బయటకు వచ్చేసాకండి. ఎంతమంది భక్తులనండి. స్వామివారి దర్శనం చేసుకొని శివాలయానికి వస్తారండి. కొంతమంది స్వామివారి ప్రసాదం తినేసి, భోజనం తినేసి శివాలయానికి వస్తారండి. ఇదిగోండి బండి మీద వెళ్ళిపోతున్నారు. బళ్ళు వేసుకొచ్చేవాళ్ళు, కార్లు. లోపల అండి శివాలయంలో కాళ్ళు కాకుండా ఇలాగ వేస్తారండి మ్యాటు. స్వామివారి ఆలయంలో కూడా అంతేనండి. ఇదిగోండి సేవకి దీపారాధన చేస్తున్నారు. ఇంక ఈ టైం ఆ టైం లేదండి దేవాలయంలో. ఎప్పుడైనా సరే దీపారాధన చేస్తున్నారు ఇక్కడ.